అమెరికాపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న తైవాన్ సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలు హల్చల్ చేయడంతో చైనా మండిపడుతోంది. చైనాను అనవసరంగా రెచ్చగొడుతోందని, ప్రశాంతతకు భంగం కలిగిస్తోందని అమెరికాపై చైనా చిందులు వేస్తోంది. గురువారం సున్నితమైన తైవాన్ స్ట్రైట్లో అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించడం చైనాకు ఆగ్రహం తెప్పించాయి. కాగా అమెరికా మాత్రం ఇది రొటీన్గా జరిగే మిలిటరీ డ్రిల్ అంటూ తన చర్య సమర్థించుకుంటోంది. అమెరికా అనవసరంగా చైనాను రెచ్చగొడుతోంది. ప్రశాంతంగా ఉన్న తైవాన్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను తెప్పించి హల్చల్ చేయడంతో అమెరికాపై చైనా మండిపడుతోంది. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని విమర్శించింది. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న తైవాన్ చైనా సంబంధాలు మరింత జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చైనా వాదనను అమెరికా తేలికగా కొట్టిపారేస్తోంది. ఇది రొటీన్గా జరిగే మిలిటరీ డ్రిల్ అని తన చర్యను సమర్థించుకుంటోంది. ఇటీవల కాలంలో తైవాన్ సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు దాని మిత్ర దేశాలైన బ్రిటన్, కెనడాలు కూడా తైవాన్ స్ట్రెయిట్లో హల్చల్ చేశాయి. ఈ పరిణామాలన్నీ చైనాకు ఆగ్రహం తెప్పించాయి. వాషింగ్టన్లో చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే తైవాన్ జలాల నుంచి అమెరికా తప్పుకోవాలని, చైనాను రెచ్చగొట్టే చర్యకు స్వస్తి పలకాలని సూచించింది. అమెరికా చర్యల వల్ల ఇరుగు పొరుగు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారిపోతాయని చైనా అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తమకు తైవాన్ జలాల్లో మిలిటరీ డ్రిల్ చేసుకునే హక్కుందన్న నెపంతో తరచూ తన బలాన్ని చూపించుకుంటోందని మండిపడింది. అమెరికా దాని మిత్రదేశాలని కలిసి చైనాను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని, ఎంతలా రెచ్చగొట్టినా, ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా యుద్ధానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని చైనా హెచ్చరించింది. తమ సార్వభౌమత్వాన్ని, తమ భూభాగాన్ని కాపాడుకుంటామని పేర్కొంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా తాము పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. కాగా తైవాన్ రక్షణ మంత్రి కూడా స్పందించారు. అమెరికా నౌకలు ఉత్తర దిక్కున పయనించాయని, చైనా ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తైవాన్ను ఆక్రమించుకుంటామని చైనా తరచూ తైవాన్ను బెదిరిస్తోంది. కాగా తైవాన్ వెంటనే అమెరికా సాయం కోరడం, అమెరికా కూడా దానికి అంగీకరించడం జరిగిపోయాయి. ప్రస్తుతం తైవాన్ జలాల్లో అమెరికాతో పాటు తైవాన్ సైనికులు కవాతు నిర్వహించడం చైనాకు కంటగింపుగా మారింది. ఎలాగైనా తైవాన్పై యుద్ధం ప్రకటించి స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది చైనా. మరి చైనా కోరిక తీరుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.